ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రజాస్వామికవాదులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్టీయు, ప్రైవేటు స్కూల్స్, కళాశాలలు, వివిధ ప్రజా సంఘాలు బలపరిచిన గంధం నారాయణరావును గెలిపించాలని ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా మధ్యాహ్నం స్థానిక క్లబ్ ఆవరణలో ఉపాధ్యాయ సంఘం, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల ప్రతినిధులు సమావేశం ఎల్ సాయి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, ప్రైవేటు స్కూల్ యూనియన్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరాచారి, చలపతి, శివప్రసాద్, శ్రీనివాస్, దొరబాబు, డానియల్ బాబు, డిగ్రీ కళాశాల అధ్యక్షులు ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. సాయి మాట్లాడుతూ ఎస్టీయు వల్లే రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెరిగాయని ఆయన గుర్తు చేశారు. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, వారిని రెగ్యులర్ చేయాలని పోరాటం చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ఉపాధ్యాయులు అందరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. నా పేరు గంధం నారాయణరావు అండి. నేను ఈరోజు ఉభయ గోదావరి జిల్లా టీచర్స్ ఉప ఎన్నికకి నామినేషన్ వేసి ఉన్నాను. ఇప్పుడే నేనేంటంటే రాబోయేటువంటి నన్ను గెలిపించినట్టయితే మా అధ్యాపక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా వారి యొక్క సమస్యలకి అన్ని విధాల కృషి చేస్తానని చెప్పి హామీ ఇస్తూ, నెక్స్ట్ ఏంటంటే రాబోయే రోజుల్లో మా టీచర్లు కానివ్వండి, ఎందుకంటే నేను గవర్నమెంట్లోనే పనిచేస్తున్నాను 34.5 సంవత్సరాలు. దాంతో పూర్తిగా నాకు అవగాహన ఉంది. ఈ అవగాహనతో ఈ శాసన మండలిలో నా యొక్క గళాన్ని ఇప్పి అందరికీ తెలియజేసేలాగా అధికారులని ఇప్పించి వారికి కావాల్సిన విధంగా కావాల్సినటువంటి జీవోల్ని తీసుకొచ్చి పెండింగ్లో ఉన్నటువంటి జీవోల్ని అమలు చేయడానికి కూడా చాలా వరకు కృషి చేస్తానండి. నెక్స్ట్ పోతే మరి కాంట్రాక్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ సిబ్బందిని జీవో ఇచ్చారు కానీ ఇప్పటివరకు వాళ్ళని రెగ్యులర్ ఆ జీవోని అమలు చేయకుండా అలాగ ఆపుతూ ఉన్నారు ప్రభుత్వాలు. అలాంటి అన్నింటినీ కూడా నేను తొందరగా ఆ జీవోని అమలు పరిచేలాగా వాళ్ళందరికీ శాశ్వత ప్రాతిపదికన నియమించుకునేలాగా నేను కృషి చేస్తానండి. తర్వాత ఈ టీచర్స్ విషయంలో మున్సిపల్ టీచర్లు చూసుకున్నట్టయితే వాళ్ళకి పిఎఫ్ అటువంటి సౌకర్యాలు లేవు. అవి కూడా తొందరలో రుణదించేలాగా నాకు ఎంత కృషి చేస్తాను. అదేవిధంగా ఏకీకృత సర్వీసు అడ్డం పెట్టుకుని ఇంతవరకు మన ఉపాధ్యాయులకి ప్రమోషన్ లేకుండా ఆగిపోయి ఉన్నాయి. వాటికి బదులుగా జడ్పీ స్థానంలో జూనియర్ కాలేజీని స్థాపించి జడ్పీ జూనియర్ కాలేజీల్లోకి +2 బదులుగా జడ్పీ జూనియర్ కాలేజీలని స్థాపించినట్టయితే వాటిల్లో ఎక్కువ మంది లెక్చరర్స్గా ప్రమోషన్లు వస్తాయి. అప్పుడు ఈ ఏకీకృత సర్వీస్ అనేటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఆ విధంగా నేను ప్రభుత్వం మీద ఈ విషయాన్ని శాసనమండలి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాను.